నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు స్వచ్ఛ భారత్ లో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ కలాసిగూడ పార్క్ లైన్ రోడ్లోని వీధులను ఊడ్చారు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో స్వచ్ఛతా హీ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు జాతిపిత గాంధీ ఆలోచన మోదీ గారి సంకల్పాన్ని మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రి సూచించారు అనేక సామాజిక సంస్థలు రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. మనకు అందరికీ తెలుసు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహాత్మా గాంధీ గారు ఒకరోజు ఉద్యమం మధ్యలో పారిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, మీరు స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే అది వదిలేసి ఇక్కడ పారిశుద్ధం చేస్తున్నారంటే నాకు స్వాతంత్రం కూడా కావాలి, దానికంటే ముందు నాకు పారిశుద్ధ్యం కూడా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలనే విషయం వారు తెలియజేయడం జరిగింది. అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా 2014లో అక్టోబర్ 2వ తారీఖున ఇదే రోజు మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ప్రతి ఒక్కరిలో ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక సాధారణ మరి 2వ తరగతి 3వ తరగతి విద్యార్థి నుంచి మొదలు పెడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా ఎవరిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశం చెప్పగలిగే పరిస్థితికి ఈరోజు దేశం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సామాజిక సంస్థలు రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. మనకు అందరికీ తెలుసు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహాత్మా గాంధీ గారు ఒకరోజు ఉద్యమం మధ్యలో పారిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, మీరు స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే అది వదిలేసి ఇక్కడ పారిశుద్ధం చేస్తున్నారంటే నాకు స్వాతంత్రం కూడా కావాలి, దానికంటే ముందు నాకు పారిశుద్ధ్యం కూడా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలనే విషయం వారు తెలియజేయడం జరిగింది. అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా 2014లో అక్టోబర్ 2వ తారీఖున ఇదే రోజు మరి